నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. వరంగల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్య కుల దైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి శోభయాత్ర స్టేషన్ రోడ్లో గల పోచమ్మ దేవాలయం నుండి ప్రారంభమై వరంగల్ చౌరస్తా పోచమ్మ మైదానం ఎంజీఎం బట్టల బజార్ శ్రీ రామలింగేశ్వర ఆలయం వరకు చేరుకుంది. ఈ సందర్భంగా కన్వీనర్ దాచుపల్లి సీతారాం మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నాం. వాసవి మాత జయంతి ఉత్సవాలకు సహకరిస్తున్న ఆర్యవైశ్య కమిటీ మరియు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే శోభయాత్ర నిర్వహిస్తామని చెప్పగానే అనేక మంది దాతలు సహకారం చేసి అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా మేమందరం సైతం ఉంటామని, మహిళలు కూడా కోలాటం, దాండియా, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం 13వసారి ఇది రాబోవు కాలంలో కూడా ఆర్యవైశ్యులను అందరూ ఐక్యం చేసి వేలాది మంది, లక్ష మందిగా ఏర్పడే విధంగా ఈ శోభయాత్ర నిర్వహిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. జగజ్జనని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి జయంతిని వరంగల్ నగరంలో కూడా పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా ఉదయం కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. వాసవిమాత దేవాలయంలో ఉదయం అభిషేకము, అలాగే కుంకుమ పూజలు, అలాగే ఒక 10,000 గాజులతోటి అమ్మవారికి పూజలు చేయడం జరిగింది. అలాగే కొన్ని వేల మందితోటి ఈ శోభయాత్ర కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. గత 13 సంవత్సరాల నుంచి కూడా వరంగల్ నగరంలో ఈ వాసవిమాత పుట్టినరోజు నాడు అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు, అలాగే వరంగల్లో ఉన్నటువంటి పుర ప్రముఖులు, అలాగే రాజకీయ పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా తప్పకుండా అందరూ కూడా హాజరై పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సుమారు ఒక 6 గంటల సేపు జరిగేటువంటి ఈ శోభాయాత్రకు అన్ని రకాలుగా కూడా మా పోలీసు సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. పోలీసు సిబ్బందికి, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా 10 సంవత్సరాలు మాకు కోఆపరేషన్ చేసుకుంటూ రంగంలో మాకు కూడా ఒక గుర్తింపు తీసుకుంటూ మా కార్యక్రమాన్ని ఎలివేట్ చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఏదైతే దాతల సహకారం చేసినటువంటి దాతలందరికీ కూడా వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై వాసవి.
కన్యకా పరమేశ్వరి జయంతి పురస్కరించుకొని శోభయాత్రను నిర్వహించడం అనేది జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల కాడి నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరంగల్ తూర్పు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ శోభయాత్ర నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈసారి కూడా ఈ శోభయాత్రని అమ్మవారి జయంతి పురస్కరించుకొని ఈరోజు 4 దేవస్థానాలలో ఇప్పటికీ మినిమం అనేక రకాల గాజులు, సారీస్తో పాటు కుంకుమ, పసుపు ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ శోభయాత్ర అనేది వరంగల్ జిల్లాలో నిర్వహించే ఈ శోభయాత్ర రాష్ట్రానికే తలమానికంగా ఉండే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా విచ్చేసి ఈ ఆర్యవైశ్యం సంబంధించి సంఘీభావం తెలపడం అని చెప్పంటే ఇదే ఒక నిదర్శనం ఆర్యవైశ్య ఐక్యత అని చెప్పడం కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికీ ఈ శోభయాత్ర నిర్వహిస్తామని చెప్పగానే అనేక మంది దాతలు సహకారం చేసి అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా మేమందరం సైతం ఉంటామని చెప్పి కూడా మహిళలు కూడా పోరాటం, దాండియా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఇది 13వసారి. ఇది రేపు రాబో కాలంలో కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా ఐక్యం చేసి రేపు పెద్ద ఎత్తున వేలాది మందితో లక్షలాది మందిగా ఏర్పడే విధంగా ఈ శోభయాత్ర నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి సహాయ సహకారాలు అందించిన పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా మీడియా